చాలా మందికి పొత్తి కడుపు, తొడలు, నడుము దగ్గర స్ట్రెచ్ మార్క్స్ వస్తాయి. ముఖ్యంగా బరువు తగ్గిన వారికి, పెరిగిన వారికి, డెలివరీ అయిన మహిళల్లో స్ట్రెచ్ మార్క్స్ ఎక్కువగా కనిపిస్తాయి. ఇది చూడటానికి మామూలు సమస్యగా అనిపించినా దీంతో చాలా మంది ఇబ్బంది పడతారు. వీటిని తగ్గించేందుకు రకరకాల క్రీమ్స్ వాడతారు. అలా కాకుండా కొన్ని సహజ పద్ధతుల్లో స్ట్రెచ్ మార్క్స్ ని తగ్గించుకోవచ్చు. స్ట్రెచ్ మార్క్స్ తగ్గించుకునేందుకు మంచి ఆప్షన్ దానిమ్మ గింజల నూనె. ఈ నూనెలో పాలిఫెనాల్స్, అండోసైనిన్స్ తో పాటు యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి హాని కలిగించే ఫ్రీ రాడికల్స్ ని తగ్గించడంలో హెల్ప్ చేస్తాయి. దీంతో మీ చర్మంపై ఒత్తిడితో పాటు స్ట్రెచ్ మార్క్స్ కూడా తగ్గిపోతాయి. ఈ నూనె కొలాజెన్ ఉత్పత్తిని పెంచి స్ట్రెచ్ మార్క్స్ తో పాటు ఇతర చర్మ సమస్యలను దూరం చేస్తుంది. దానిమ్మ గింజల నూనెలో ఉండే ప్యూనిక్ యాసిడ్ చర్మ కణాల పునరుత్పత్తి సామర్థ్యాన్ని పెంచుతుంది. చర్మం ఎల్లప్పుడూ హైడ్రేటెడ్ గా ఉంటే స్ట్రెచ్ మార్క్స్ తగ్గిపోతాయి. చర్మాన్ని హైడ్రేట్ చేయడంలో కూడా దానిమ్మ గింజల నూనె ముఖ్య పాత్ర పోషిస్తుంది. కాబట్టి స్ట్రెచ్ మార్క్స్ పై 4 లేదా 6 చుక్కల నూనె వేసి సర్కిల్ మోషన్ లో మసాజ్ చేయాలి. రోజుకి 2 సార్లు ఇలా మసాజ్ చేయడం వల్ల స్ట్రెచ్ మార్క్స్ నుంచి ఉపశమనం పొందవచ్చు. ఇక స్ట్రెచ్ మార్క్స్ ఉన్న చోట బంగాళదుంప రసాన్ని రాసి 10 నిమిషాల తర్వాత చల్లని నీటితో క్లీన్ చేయడం వల్ల కూడా మంచి ఫలితాలు పొందవచ్చు. ఆలివ్ ఆయిల్ కూడా చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది. గోరువెచ్చని ఆలివ్ ఆయిల్ ని రెగ్యులర్ గా రాస్తే చర్మంపై మచ్చలు, డార్క్ స్పాట్స్ తో పాటు స్ట్రెచ్ మార్క్స్ కూడా తగ్గిపోతాయి. కొబ్బరి నూనె కూడా పొడి చర్మం, మచ్చలు, మొటిమలు, స్ట్రెచ్ మార్క్స్ నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అలోవెరా జెల్ అనేది మంచి మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది. ఇది చర్మాన్ని స్మూత్ గా, మెరిసేలా హైడ్రేటెడ్ గా చేస్తుంది. ఈ జెల్ ని స్ట్రెచ్ మార్క్స్ ఉన్న చోట రాసి మసాజ్ చేస్తే ఆ సమస్య తగ్గుతుంది. గుడ్డులోని తెలసొన కూడా చర్మంలో కొలాజెన్ ఉత్పత్తిని పెంచి చర్మంపై ముడతలు, స్ట్రెచ్ మార్క్స్ ని తొలగించడంలో సహాయపడుతుంది. గుడ్డులోని తెలసొనని బాగా బీట్ చేసి అందులో ఓ చెంచా గ్లిజరిన్ వేయాలి. ఈ మిశ్రమాన్ని స్ట్రెచ్ మార్క్స్ పై రాసి ఆరిపోయాక నీటితో క్లీన్ చేస్తే ఆ సమస్య తగ్గిపోతుంది. మీరు కూడా స్ట్రెచ్ మార్క్స్ తో బాధపడుతున్నట్లయితే రసాయనాలతో తయారు చేసే క్రిములను పక్కన పెట్టి ఇలాంటి ఇంటి చిట్కాలను పాటించండి.